హాయ్ ఫ్రెండ్స్, నా ఫ్రెండ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లేకపోతే రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అగ్ని పరీక్ష సీజన్ 2కి సంబంధించి కొంతమంది లిస్ట్ అయితే వచ్చింది విత్ ఫొటోస్తో. ఇప్పుడు ఈ వీడియోలో దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. అగ్ని పరీక్ష సీజన్ 2 వచ్చేసి ఆగస్ట్ 15th నుంచి అఫిషియల్గా స్టార్ట్ కాబోతుంది. ఆల్రెడీ నిన్న ప్రోమోలోనే చెప్పేశారు, ఒక ప్రోమో కూడా వచ్చింది. ఇంతకు ముందర 15 ఎపిసోడ్స్ ఏమో ఉన్నింది కదా, ఈసారి 22 ఎపిసోడ్స్ ఏమో ప్లాన్ చేశారు. ఇంతకుముందు జియో హాట్‌స్టార్లోనే మనం చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు జియో హాట్‌స్టార్ అలాగే టీవీ రెండిట్లోనే చూడొచ్చు. ఈసారి ఇన్ఫ్లుయెన్సర్సే చాలామంది వచ్చారు. అందరికీ 200K 300K ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి వాళ్ళనే తీసుకున్నారు. వీళ్ళు కూడా సెలబ్రిటీ లెక్కలోనే వస్తారు, కానీ ఎక్కువ చాలా ఫేమస్ అయిన వాళ్ళనే తీసుకున్నారు. ట్రోల్ చేసే వాళ్ళని కానీ ఫేమ్లో ఉన్న వాళ్ళనే తీసుకున్నారు. అగ్ని పరీక్ష ఫస్ట్ మన తెలుగులోనే స్టార్ట్ అయింది. అది చాలా పెద్ద హిట్ అయింది. దాంట్లో నుంచి వెళ్ళిన వాళ్ళు ఒకరు విన్నర్, ఒకరు థర్డ్ పొజిషన్లో వచ్చారు. అందుకే ఈసారి అన్ని లాంగ్వేజ్ల్లో కూడా అగ్ని పరీక్ష షో అయితే పెట్టారు. అంత బాగా హిట్ అయింది. ఇప్పుడు సీజన్ 2 మన తెలుగులో స్టార్ట్ అయ్యి అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఇంకా చాలామంది అయితే అప్లై చేశారు. ఈసారి వాళ్ళలో కొంతమంది లిస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫోటార్ తెలుగు. ఈయన్ని నేను ఆల్రెడీ ఏదైతే నేను వీడియో చూసానో అప్పుడే చెప్పాను, ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్లో రెండిట్లోనే పెట్టాను. ఈయనైతే ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారు అని. ఎందుకంటే ఈయన జపాన్లో ఉంటాడు, తెలుగు మాట్లాడుతున్నాడు, బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారని ఇతన్ని సెలెక్ట్ చేస్తారని చెప్పా. ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2లో ఇతన్ని మనం చూడబోతున్నాం. ఒకవేళ బాగా పర్ఫామ్ చేసి జడ్జెస్కి నచ్చి బిగ్ బాస్కి తీసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మనకు చూడడానికి కూడా. చూద్దాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్సీకే. ఈ బ్రోని మీరు చాలాసార్లు చూసే ఉంటారు. ప్రతి వీడియో 1 మిలియన్ పైనే వ్యూస్ వస్తూ ఉంటుంది. ఇతను వచ్చేసి ట్రోల్ చేస్తూ ఉంటాడు అనమాట. ఇతను కూడా ఈసారి అగ్ని పరీక్ష సీజన్ 2లో మనం చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి అపర్ణ లేడీ టైగర్ అని ఉంటుంది. ఈమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఈమె కూడా ఒక సోల్జర్, ఎలాగైతే కళ్యాణ్ సోల్జర్ కదా, ఈసారి ఈమె కూడా ఒక సోల్జర్. అగ్ని పరీక్షకి అయితే సెలెక్ట్ అయ్యారు. నాకు తెలిసి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి బిగ్ బాస్ సీజన్ 10 కూడా ఈమెను తీసుకునే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రో అకౌంట్ వచ్చేసి వ్యాక్సిన్ అని ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ అకౌంట్. ఇతను కూడా మీరు చూసే ఉంటారు. 2-3 సీజన్స్ నుంచి ఇతను నేను బిగ్ బాస్కి వెళ్ళాలి అని వీడియోస్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఇతను నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇతను ఏదైనా వీడియో పెట్టిన కింద ఎక్కువగా నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. ఎందుకంటే ఇంతకు ముందర వాళ్ళ అక్కది ఏదో ప్రాబ్లం అయిందని హాస్పిటల్కి ఇది ఏదో చెప్తూ వీడియోస్ చేశాడు. ఆ తర్వాత డిఫరెంట్ కంటెంట్ చేస్తూనే ఉంటాడు. రోజుకు ఒక కంటెంట్ మారుస్తూ ఉంటాడు. కానీ వీడియోస్ బాగా ఉంటాయి, కానీ ఎక్కువ నెగిటివే ఉంది ఇతనికి. ఇంకా నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అక్షయ్. ఇతను కూడా ఇన్స్టాగ్రామ్లో చాలా ఫేమస్. చాలా ట్రోల్స్ వీడియోస్ ఎక్కువగా చేస్తుంటాడు. సనాతన ధర్మం గురించి మాట్లాడడం, బీజేపీ కొంచెం సపోర్ట్గా ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వీళ్ళ గురించి అంత డీటెయిల్స్ అయితే తెలియదు. ఇక్కడ వేస్తా. వీళ్ళు కూడా మనం అగ్ని పరీక్షలో చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి రాజ్కుమారి దయానా గారిని. వీళ్ళని కూడా మనం అగ్ని పరీక్షలో చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి పంపరి భరత్. ఈయన కూడా మనం అగ్ని పరీక్షలో చూడబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి నేమిష్ శాలిని. నెక్స్ట్ వచ్చేసి భరత్ వే అఫిషియల్. ఆ తర్వాత వచ్చేసి వాటర్ సోల్. నెక్స్ట్ వచ్చేసి ప్రదీప్. నెక్స్ట్ వచ్చేసి మ్యారీ రోజీ. నెక్స్ట్ వచ్చేసి సాక్షి రాజ్పుట్. ఆ తర్వాత వచ్చేసి మిస్ అపూర్వ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ప్రియా. ఇంకా చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ అకౌంట్లన్నీ ప్రైవేట్లో ఉన్నాయి. ఓన్లీ నేమ్స్ మటుకే తెలుసు. వీళ్ళైతే ఫొటోస్తో కలిపి తెలుసు కాబట్టి వీళ్ళనే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాను.